సాయంకాలం సమయం నవీన్ అప్పుడే తన తాతగారి ఊరుకి వచ్చాడు. వర్షం కురుస్తోంది. విద్యుత్ లైట్లు వెలిగి ఆరుతున్నాయి. తన గ్రామంలోని పాడుపాడిన ఇల్లుకి వచ్చాడు. ఆ ఇల్లు అతని తాతగారి కాలం నాటిది. ఇప్పుడా స్థలాన్ని అమ్మేయాలనుకున్న నవీన్ ఒకసారి చూసి ఫోటోలు తీయాలనుకున్నాడు. ఇల్లు లోపల అడుగు పెట్టగానే చలి గాఢమైంది. తడిసిన గొడల నిండా పిచ్చి మొక్కులు మొలిచి ఒక రకమైన వాసన వస్తుంది. మెట్లమీద నెమ్మదిగా నడుస్తూ పై అంతస్తుకి వెళ్లాడు. అక్కడ ఒక గది తలుపు కొంచెం తెరిచి ఉంది. తలుపు తీసి లోనికి అడుగు పెట్టాడు కొంచెం భయంగా. గదిలో ఎవరో కూర్చుని ఉన్నట్టుగా కనిపించింది. నలుగు చీర కట్టుకున్న ఒక ఆడ రూపం. నవీన్ వెలిగి ఆరుతున్న లైట్ వెలుగులో కనపడక వెంటనే తన ఫోన్ లైట్ వేసి చూశాడు. కాని అక్కడ ఎవ్వరు లేరు. వెనక్కి తిరిగి నడవగానే తలుపు గట్టిగా ఒక్కసారిగా మూసుకుంది. ఆ తలుపు దగ్గర కూలబడి తలుపుకు ఆనుకుని కూర్చున్నాడు. అదే సమయంలో అతని చెవిలో గంభీరంగా వికృతంగా ఒక నవ్వు వినిపించింది. అక్కడే ఆగు. నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. నాకు తోడు లేక ఎదురు చూస్తున్నా. ఆ మాటలకు చెమటలతో తడిసిపోయిన నవీన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తలుపులోంచి ఒక్కసారిగా 2 చేతులు బలంగా నవీన్ మెడను చుట్టేశాయి. ఆ హస్తాల నుండి విడిపించుకోటానికి ప్రయత్నం చేశాడు కాని నిశ్శబ్ద గదిలో నవీన్ చివరిసారిగా శ్వాసించాడు. అదే అతని చివరి రాత్రి.